తని నానే తని నానే తని నానే నానే నైనా. అబ్బో నీలో సింగర్ కూడా ఉన్నాడేంటి? ఏంటి సంగతి, మంచి హ్యాపీగా ఉన్నావు? సార్ మీరు ఓజీ సినిమా చూసారా? అందులో పవన్ కళ్యాణ్ గారు విలన్స్ ని నరుకుతారు కదా, అలాగే ఎగ్జామ్ లో ఉన్న క్వశ్చన్స్ ని నరికేసా. అంతగా రాశాను ఎగ్జామ్ ని. అబ్బో ఓకే, బాగా రాస్తే మంచిదే కదా. ఏమ్మా ఇది ఓజీ అన్నావు, ఏదో నరికేసాను అన్నావు, మరి ఏడుస్తున్నావేంటి? అన్నీ ప్రిపేర్ అయ్యి బాగానే రాశాను సార్, మార్క్స్ ఎందుకు పోయినాయో అర్థం కావట్లేదు. నేను అనుకున్న మార్క్స్ అయితే రీచ్ అవ్వలేదు. అవునా, ఓకే సర్లే బాధపడుకో. నువ్వు బాగా ప్రిపేర్ అయినప్పటికీ కూడా నీకు ఎందుకు మార్క్స్ అంటే నువ్వు అనుకున్న స్కోర్ ఎందుకు రీచ్ అవ్వలేదో నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, అవి ఓకే. హలో స్టూడెంట్స్, దిస్ ఈజ్ సంతోష్. వెల్కమ్ టు వేదాంతు ఏపీ అండ్ టీఎస్ 9 and 10. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ వాళ్ళకి, తెలంగాణ 10th క్లాస్ వాళ్ళకి, అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ వీడియో మీ పబ్లిక్ ఎగ్జామ్స్కి సంబంధించిన వీడియో కాబట్టి. ఓకే సరే, పాయింట్ ఏంటి అంటే ఈ వీడియో మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనం ఎంత బాగా ప్రిపేర్ అయినప్పటికీ, ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి బాగా ప్రిపేర్ అయినప్పటికీ ఎగ్జామ్స్లో మనం అనుకున్నంత రిజల్ట్ రావట్లేదు. దానికి కారణమైన మనం చేసిన మిస్టేక్స్, వాటి యొక్క రెక్టిఫికేషన్స్ కూడా ఈ వీడియోలో సింపుల్గా నేర్చుకుందాము, మాట్లాడుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, నీతో పాటు నీ ఫ్రెండ్కి కూడా వీడియో షేర్ చేయి. ఓకే సరే, నేను ఒక 10 పాయింట్స్ రాశాను. మీరు చూస్తే ఈ పాయింట్స్ చేతిలో మీ పేపర్ వచ్చిన దగ్గర నుండి మళ్ళీ ఈ పేపర్ టీచర్కి ఇచ్చే వరకు మీరు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్, ప్రతి దాని గురించి కూడా నేను చెప్తాను. అండ్ ఈ పాయింట్స్ అన్నీ కూడా నేను ఎక్కడో ఇంటర్నెట్లో వెతుకో లేదంటే ఏదో చూసి రాసినవి కాదు, ముందే చెప్తున్నాను. నేను చేసిన మిస్టేక్స్, అలాగే కొంతమంది స్టూడెంట్ పేపర్స్ కరెక్షన్ చేస్తున్నప్పుడు అలాగే వాళ్ళు చేసిన మిస్టేక్స్, ఇవన్నీ కంబైన్ చేసి అసలు ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి, మార్క్స్ పోవడానికి గల ముఖ్య కారణాలు ఏంటి అనేది నీ ముందుకు తెచ్చాను. వీడియోని చివరి వరకు చూడు, మర్చిపోకుండా. ప్రతి పాయింట్ కూడా నీకు యూజ్ అవుతుంది. ఇందులో మొదటి పాయింట్ వచ్చేసరికి పాజిటివ్ మైండ్ సెట్. మనం ఎగ్జామ్కి స్టార్ట్ అయ్యే దగ్గర నుండి కూడా మనలో ఒక కంగారు, ఒక భయం స్టార్ట్ అవుతుంది. ఈ భయం ఎందుకంటే మొదటిగా ఒకవేళ ఎగ్జామ్లో నేను చదవని క్వశ్చన్ వస్తే నా పరిస్థితి ఏంటి, ఒకవేళ ఏదన్నా ఫార్ములా మర్చిపోతే పరిస్థితి ఏంటి, క్వశ్చన్లో ఒక లైన్ మర్చిపోతే పరిస్థితి ఏంటి అని చెప్పి మనకి మనమే క్వశ్చన్ రైజ్ చేసుకుని దానికి ఆన్సర్ తెలియక మనకు మనమే మళ్ళీ బాధపడతాం. ఇదంతా ఎందుకు? నువ్వు ప్రిపేర్ అయ్యావు చక్కగా ఎగ్జామ్ సెంటర్కి, ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా వెళ్ళు. నువ్వు ఒక్కడే కాదు, చాలా మంది వెళ్తున్నారు అదే టైంకి, అందరిలోనే కంగారు ఉంటుంది. సో అది కామన్ అని తీసేస్తే అది ఇంకా పెద్ద ఇష్యూ కింద అనిపించదు. ఓకే వెళ్తావు చక్కగా. ఎగ్జామ్ సెంటర్లో వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ ఉంటారు. అందరితోటి ఎక్కువగా మాట్లాడకుండా చక్కగా సైలెంట్గా పీస్ఫుల్గా ఉండి నీ ప్లేస్లో కూర్చున్న తర్వాత అండ్ మరొక విషయం, ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు చాలా మంది కంగారులో హాల్ టికెట్ లేదంటే పెన్స్ ఏదో మర్చిపోతూ ఉంటారు. అన్నీ కొంచెం టైంకి ముందే సెట్ చేసుకోండి. ఓకే, ఇంకా ఎగ్జామ్ కూర్చున్న తర్వాత క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత అసలైన మొదలవుతుంది. అన్నీ చూసేస్తాం మనం, అన్ని క్వశ్చన్స్ చూసేసి అబ్బో ఈ క్వశ్చన్ రాదు, అబ్బా ఈ క్వశ్చన్ వదిలేసాము, ఈ క్వశ్చన్ చదువుంటే సరిపోదును చా అని చెప్పి అనుకుంటాం. ఈ ఫార్ములా గుర్తుకు రావట్లేదు, ఫార్ములా వస్తే సమ్ అయిపోద్ది అంటే మ్యాథమెటిక్స్లో ఇలా ముందే అనేసుకుంటాం మనం అన్నీని. నువ్వు రాని క్వశ్చన్స్ మీద ఫోకస్ చేసి భయపడ్డావు, అందుకని నీకు వచ్చిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, నీకు మార్క్ తెచ్చే క్వశ్చన్స్ కూడా అందులోనే ఉన్నాయి. మరి అవి చూడట్లేదేంటి? రానివి ముఖ్యం కాదు, ఫస్ట్ వచ్చినవి ఉన్నాయి కదా, వాటిని చూసి ఓకే ఇది నాకు వచ్చు, నేను పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయాలి అని పాజిటివ్గా మొదలుపెట్టు. రాని క్వశ్చన్స్ గురించి అసలు మర్చిపో, లాస్ట్ వరకు అసలు వాటి గురించి ఆలోచించవద్దు. అలా మొదలుపెట్టు. అక్కడికి మనకి ఫస్ట్ పాయింట్ కంప్లీట్. పాజిటివ్ మైండ్ సెట్తో మొదలు పెట్టాలి. తర్వాత రెండోది మార్జిన్స్. ఇప్పుడు మనకి బుక్లెట్ వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు నేను చదువుకునేటప్పుడు అయితే వైట్ పేపర్స్ వచ్చేవి, ఎడిషనల్స్ అని అనేవాళ్ళము. అలాంటప్పుడు వైట్ పేపర్ కాబట్టి కొంచెం దానికి డెకరేట్ చేయాలి కదా, ఏదో ఎలా వచ్చినంతగా ఎలా బాక్స్ కొట్టేవాళ్ళం. పేపర్గా ఉంటే ఇలా లోపల చిన్న బాక్స్ కొట్టి రాసేవాళ్ళము. కొంతమంది అయితే ఇక బాగా పెద్ద బాక్స్ కొట్టేవారు, ఎందుకంటే రాసిన తక్కువ ప్లేస్ అయిపోతే ఎడిషనల్స్ ఎక్కువ తీసుకోవచ్చు కదా, సరదాగా అంతే. కానీ మీరు మాత్రం మరీ పెద్ద పెట్టేయకుండా స్పేస్ కొంచెం ఇలా అంటే పేపర్ ఇది అనుకోండి, ఇక కొంచెం తక్కువ ప్లేస్ ఉంచేగా చూసుకోండి. ఇటుపక్క కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే ఇటుపక్క మనం నెంబర్స్ వేస్తాం కదా, క్వశ్చన్ నెంబర్స్. అందుకని మీరు ఇలాగా మార్జిన్ చేయండి. లేదు మేము ఇవన్నీ చేయలేము అంటే సింపుల్గా ఒక మార్జిన్ ఇచ్చేయండి. ఓకే, అంటే వైట్ది అయితే నేను చెప్తున్నాను, ఇది
ఒకవేళ రూల్ అనుకోండి ఇంక ఇవన్నీ ఏం చేయొద్దు, జస్ట్ ఇది ఒకటి ఇచ్చుకోండి అంతే. లెఫ్ట్ సైడ్ ఒక లైన్ కొడితే చాలు, ఒక మార్జిన్ కొడితే చాలు. ఇక్కడ మనకి సెకండ్ పాయింట్ కంప్లీట్. ఇక థర్డ్ పాయింట్, క్వశ్చన్స్ నీకు అందులో 1 మార్క్ క్వశ్చన్స్ కనిపిస్తాయి, 2 మార్క్ క్వశ్చన్స్ కనిపిస్తాయి, 4, 6 కనిపిస్తాయి. తెలంగాణ వాళ్ళకి అయితే, ఏపీ వాళ్ళకి అయితే 8 కనిపిస్తాయి. కనిపించినప్పుడు నువ్వు 8 మార్క్స్ దగ్గరికి వెళ్ళాలి, తెలంగాణ వాళ్ళకి అయితే 6 మార్క్స్ దగ్గరికి వెళ్ళాలి. LAQ అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, ఎందుకంటే ఇవే నీకు బాగా ఎక్కువ స్కోర్ని ఇస్తాయి. దట్స్ వై నువ్వు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఉంటే స్టార్ట్ చేయి. ఓకే, ఏపీ వాళ్ళకి అయితే 5 క్వశ్చన్స్ ఎన్నో రాయాలి. అంటే నేను మ్యాథమెటిక్స్ పేపర్ పాయింట్ ఆఫ్ వ్యూగా చెప్తున్నానండి. అఫ్ కోర్స్ కొన్ని సబ్జెక్ట్స్ అంటే సబ్జెక్ట్స్ చేంజ్ అయ్యేటప్పటికి ఆ మోడల్ చేంజ్ అవ్వచ్చు, అందుకే నేను LAQ అని పెట్టాను, అది మీకు అర్థం అవడం కోసం. LAQ స్టార్ట్ చేస్తే నీకు అందులో 5 ఎన్నో ఉంటాయి కదా, 5, 4 ఉంటాయి. వీటిలో నీకు బాగా వచ్చింది స్టార్ట్ చేయి, మొదలుపెట్టిన తర్వాత ఇంకా తర్వాత ఈ మొత్తం LAQs అన్ని కంప్లీట్ చేసాయి. 5 నీకు ఎన్ని వచ్చినాయో దానికి తగ్గట్టుగా LAQs కంప్లీట్ చేసాయి. ఇదే ఎందుకు మొదట రాయమంటున్నాను అంటేనండి, మీకు ఇది రాస్తున్నప్పుడు పెద్ద పెద్ద క్వశ్చన్ రాస్తారు, ఆన్సర్స్ కొంచెం లెంతీగా ఉంటాయి, మధ్యలో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ మీకు పెద్దగా మార్క్స్ పోవు. అలా కాకుండా నేను LAQs నుండి స్టార్ట్ చేయకుండా 1 మార్క్ 2 మార్క్స్ నుండి స్టార్ట్ చేసాను అనుకోండి, అవి ఉండేవే చిన్న ఆన్సర్స్, అందులో చిన్న మిస్టేక్ రాసినా బాగా హైలైట్ అవుతుంది, మార్క్స్ పోతాయి. సో మొదటగానే మార్క్స్ పోయినాయి అనుకోండి, కరెక్షన్ చేసేవారికి కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ అన్నట్టుగా. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అది నిజమే. మనం అలా అనుకుంటాం కానీ అది ఏదో క్వైట్ కింద ఉంటుంది అని అనుకుంటాం కానీ అది నిజమే. ఫస్ట్ మనం చూసినప్పుడు ఇంప్రెషన్ వచ్చేదే ఆటోమేటిక్గా ఎగ్జామ్ పేపర్ అంతా కూడా ఉంటుంది, అందుకని ఇలా అంటున్నాను. నెక్స్ట్, ఆన్సర్ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది LAQ స్టార్ట్ చేయమన్నారు, ఓకే బాగానే ఉంది, మరి ఆన్సర్ నేను ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి అంటే, చాలా మంది చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే ఆన్సర్ని ఒక పారాగ్రాఫ్ కింద రాసేస్తారు. నేను ఒకప్పుడు అక్కడ రాసిన వాడిని. కానీ కొన్ని ఆన్సర్స్ ఇలా పారాగ్రాఫ్గా రాయాల్సి ఉంటుంది, బట్ కొన్నింటికి మాత్రం మనం డయాగ్రామ్స్ వేయొచ్చు, ట్రీ డయాగ్రామ్స్ ఏమన్నా వేయొచ్చు, లేదా గ్రాఫ్లు లాంటివి ఏమన్నా వేయొచ్చు, లేదంటే నార్మల్గా మన బాక్స్ టేబుల్స్ లాంటివి ఏమన్నా వేసి తీయొచ్చు. కొంతమంది ఇవి చేసేటువంటి స్కోప్ ఉన్నా కానీ అవి ఏమీ రాయకుండా డైరెక్ట్గా క్వశ్చన్ థియరిటికల్గా రాసుకుంటూ వెళ్ళిపోతారు. ఒకవేళ ఈ డయాగ్రామ్స్ వేసేటువంటి స్కోప్ ఉంటేనండి, చక్కగా డయాగ్రామ్స్ వేసి సైడ్ హెడ్డింగ్స్ పెట్టి చక్కగా రాయండి, అర్థమవుతుందా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. లేదు అలాంటి స్కోప్ లేదు, కంప్లీట్లీ థియరిటికల్ క్వశ్చన్ అనుకోండి, ఇంకా మనం ఏమీ చేయలేం, థియరిటికల్గా నార్మల్గా రాసేసుకోవడమే. ఒకవేళ డయాగ్రామ్ వేయగలిగే స్కోప్ ఉంటే, బాక్సెస్ కానీ డయాగ్రామ్స్ కానీ 3 డయాగ్రామ్స్ కానీ ఏదైనా ఈ స్కోప్ ఉంటే మాత్రం నువ్వు కంపల్సరీ అది పర్ఫామ్ చేయి, అది నెక్స్ట్, చెకింగ్ LAQs అంటే LAQs రాయమన్నారు బాగానే ఉంది, అలాగే దాన్ని ఎలా స్ట్రక్చర్ ఎలా ప్రజెంట్ చేయగలది కూడా చెప్పారు బాగానే ఉంది. మరి చెకింగ్ ఏంటి అంటే, LAQs మనకు బాగా ఇంపార్టెంట్, ఎక్కువ మార్క్స్ తెచ్చేవి కాబట్టి ఒక్కసారి రాసుకున్న తర్వాత చెక్ చేసుకో. అంటే మెయిన్లీ నేను దేనికోసం రాసినంటే మ్యాథమెటిక్స్లో, మిగిలిన అనుకోండి థియరిటికల్ క్వశ్చన్స్ నో ప్రాబ్లం, బట్ మ్యాథమెటిక్స్లో నువ్వు తీరా కష్టపడి పెద్ద సమ్ అంతా చేసి చివరిలో ఒక చిన్న మిస్టేక్ వచ్చింది అనుకో, అవి బాధపడరు కదా. అందుకని ఒకసారి చేసిన తర్వాత ఒక్కసారి రివైజ్ చేసుకో ఫాస్ట్గా, అప్పుడు నీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే తెలుస్తాయి. మరియు ఇందులోనండి ఒక్క పాయింట్ నేను మిస్ చేశాను ఆన్సర్ స్ట్రక్చర్లో మ్యాథమెటిక్స్కి సంబంధించి. ఏంటంటే చాలామంది ప్రాబ్లం చేస్తారు, చక్కగా అన్నీ బాగానే చేస్తారు, చేసేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది రాదు, sin² x + cos² x = 1 కదా, అంటే ఇది ఒక స్టెప్. దీని నుండి నేను cos² x ట్రాన్స్పోజ్ చేస్తే sin² x = 1 - cos² x, మళ్ళీ sin x = ±1 - cos² x. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, నేను సమ్ చేశాను బాగానే ఉంది, కానీ ఇవన్నీ కూడా చూడండి కొంచెం వంకరగా ఉన్నట్టు ఉన్నాయి. అలా వంకరగా కాకుండా కొంచెం ఇలా స్ట్రైట్గా వచ్చే విధంగా చూసుకోండి, లైన్స్ ఏం డ్రా చేయొద్దు, కానీ ఇలా స్ట్రైట్గా వచ్చే విధంగా చూసుకోండి మ్యాథమెటిక్స్లో. మరియు లాస్ట్లో ఆన్సర్, ఇప్పుడు క్వశ్చన్లో ఎగ్జాంపుల్కి ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ అని చెప్పి ఏదో క్వశ్చన్ వచ్చింది అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో. నువ్వు డయాగ్రామ్ వేసినప్పుడు హైట్ని ఏమనుకుంటావు, హెచ్ అని అనుకున్నా ఏదో అనుకున్నా చేస్తావు ప్రాబ్లం. హెచ్ = 10 feet అని వచ్చింది, అంటే 10 అడుగులు ఉంది చెట్టు అని అనుకుంటే నువ్వేం చేయాలి, లాస్ట్లో సమ్ అయిపోయిన తర్వాత therefore హైట్ ఆఫ్ ద ట్రీ అని చెప్పి దట్ = 10 feet అని చెప్పి ఇలా దీన్ని కొంచెం హైలైట్ చేయాలి, అదవుతుందా. ఈ హైలైట్ చేయడం చాలా ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్లో, లాస్ట్లో ఆన్సర్ని హైలైట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే ఇది కేవలం ఎలానే కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్ ఈక్వేషన్స్ నుండి 4th లెసన్
ఏపీ వరకు అయితే థర్డ్ లెసన్. ఇందులో ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని ఈక్వేషన్స్ ఇచ్చారనుకో, నువ్వు ఫైండ్ అవుట్ చేసేసావు, వదిలేసావు. అలా కాకుండా లాస్ట్లో సొల్యూషన్ అని చెప్పి x ఈజ్ ఈక్వల్ టు 5 అలాగే y ఈజ్ ఈక్వల్ టు 7 అనుకుంటే ఇచ్చోండి. ఇది ఎంత నీట్గా ఉంది. లేదంటే నువ్వు సమ్మ మామూలుగా చేసి వదిలేస్తే ఎలా ఉంటుంది? ఇదైతే చూడంగానే ఆన్సర్ తెలిసిపోద్ది. ఇప్పుడు నేను కరెక్ట్ చేస్తానండి, ప్రాపర్గా కరెక్షన్ చేసుకుంటూ వస్తాను. నేను ఫస్ట్ నుంచే చూడను మ్యాథ్స్లో, మీరు అబ్జర్వ్ చేశారు లేదో, నేను ఆన్సర్ చూస్తాను మొదట. ఓకే ఆన్సర్ కరెక్ట్ వచ్చింది, అప్పుడు నేను పైనుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతాను. అదే నువ్వు ఆన్సరే తప్పు చేసావు అనుకో, అప్పుడు నేను ఫస్ట్ నుంచి ఎక్కడ ఏ స్టెప్ తప్పు పడిందో అక్కడ నుండి తీసేస్తాను అన్నమాట మార్క్స్. సో హైలైటింగ్ ద ఆన్సర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఏంటి 4 to 1, అదేం రూల్ ఏం కాదు. ఎల్ఏక్యూస్ అయిపోయింది, చెక్కింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఇక్కడతో ఎల్ఏక్యూస్ కంప్లీట్. తర్వాత 4 మార్క్స్కి వెళ్ళండి, తర్వాత 2 మార్క్స్కి వెళ్ళండి, తర్వాత 1 మార్క్స్కి వెళ్ళండి. ఇవి రాసేటప్పుడు కూడానండి మరీ లెంతీ క్వశ్చన్స్ అవసరం లేదు. ఇప్పుడు 4 మార్క్ అనుకోండి, మీకు ఇంచుమించుగా ఒక పేజీకి దగ్గరగా రాయించాలి. అంటే పేజ్ అంతా కూడా అవసరం లేదు చెప్పాలంటే, బట్ అయితే ఇంకా మంచిది, పర్లేదు, ఒక పేజ్ రాయొచ్చు 4 మార్క్స్ అయితే. 2 మార్క్స్ 1 మార్క్స్ అయితేనండి పేజ్గా హాఫ్. ఇంక 1 మార్క్ అయితే కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఒక లైన్లో రాసేసినా కానీ మీకు మార్క్స్ వస్తాయి. అలాగే 2 మార్క్స్ 2-3 లైన్లు సరిపోతాయి. లేదు కొంచెం మ్యాటర్ ఎక్కువ ఉంది అంటే సబ్జెక్ట్స్ చెప్తున్నాను, మ్యాథమెటిక్స్ అనుకోండి ఇంచుమించుగా 1 లైన్ 2 లైన్లు అయిపోతాయి. బట్ సబ్జెక్టు మనకి లాంగ్వేజెస్ కానీ సోషల్ కానీ ఇలాంటి సబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ పడతాయి, దానికోసం చెప్తున్నాను. ఇవి రాసేటప్పుడు కూడా ఆర్డర్ ఫాలో అవుదాము అని మాత్రం అనుకోద్దు. 4 మార్క్స్కి వెళ్ళండి. ఇప్పుడు 4 మార్క్ క్వశ్చన్స్ 6 ఉన్నాయండి. ఆ 6 క్వశ్చన్స్ 1 2 3 4 5 6 అని అనుకుందాం. 6 క్వశ్చన్స్ ఉన్నాయి. నాకు ఇందులో 4th క్వశ్చన్ బాగా వచ్చు, బాగా గుర్తుంది. నేను మొదట అదే రాస్తాను, ఆ తర్వాత కొంచెం సెకండ్ క్వశ్చన్ వచ్చు, ఆ తర్వాత సెకండ్ క్వశ్చన్ రాస్తాను, ఆ తర్వాత 6th క్వశ్చన్. అలా ప్రిఫరెన్స్ మీకు ఎంత క్వశ్చన్ ఎంత బాగా వచ్చో దానికి తగ్గట్టుగా ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. అలాగే 4 అలాగే 2 అలాగే 1 కూడా ఇంకా లాస్ట్కి నో ప్రాబ్లం అనుకోండి. 2కి 1కి పెద్దగా ప్రాబ్లం ఉండదు, రెండు కూడా ఇంచుమించుగా దగ్గరగానే ఉంటాయి. సరే, ఇక మొత్తానికి ఈ పాయింట్ కూడా కంప్లీట్ అయినట్టు. 7th దట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, టైం మేనేజ్మెంట్. నేను 3 అవర్స్ తీసుకున్నానండి మ్యాక్సిమము, మీకు ఇంకా ఎక్కువే ఉంటుంది. 3 అవర్స్కి నేను కౌంట్ చేసి చెప్తున్నాను. ఏంటంటే మొదట 90 మినిట్స్ ఎల్ఏక్యూస్ అంటే 8 మార్క్స్ ఆర్ 6 మార్క్స్, తెలంగాణ వాళ్ళకి 6 ఏపీ వాళ్ళకి 8, అవి కంప్లీట్ చేసుకోండి. మాక్సిమం టైం ఇది, మాక్సిమం టైం అంటే 90 మినిట్స్ 8% కంప్లీట్ అయిపోవాలి. ఇంకా ముందు కంప్లీట్ అయితే ఇంకా మంచిది. నెక్స్ట్ 50 మినిట్స్, ఇది దేనికంటే 4 మార్క్స్కి. 4 మార్క్స్ తక్కువ అంచనా వేయద్దండి, 4 మార్క్స్ కూడా మీకు స్కోరింగ్ ఇస్తుంది. తర్వాత ఈ 40 మినిట్స్ ఏంటంటే 1 or 2 క్వశ్చన్స్ ఈజీగా ఉంటే మీకు చాలా ఫాస్ట్గా అయిపోద్ది ఎగ్జామ్. క్వశ్చన్స్ కొంచెం హార్డ్గా ఉండి మీకు తెలియని ఉంటే, అంటే నేను చెప్పేది మ్యాథ్స్ గురించి. థియరిటికల్ క్వశ్చన్స్ అనుకోండి, క్వశ్చన్స్ ఈజీగా ఉన్నా కష్టంగా ఉన్నా మీకు రాసే మ్యాటర్ ఏం తగ్గదు. అదే మ్యాథమెటిక్స్ అనుకోండి, ఈజీగా ఉంటే టప్టప్మని అయిపోతాయి ఆన్సర్స్. ఒకవేళ కొంచెం హార్డ్గా ఇస్తే మాత్రం కొంచెం టైం పడుతుంది, మనం ఆలోచించాలి కదా. సో అందుకని నేను మ్యాథ్స్ని ఉద్దేశించి ఇలా చేశాను. అండ్ మిగిలిన సబ్జెక్ట్స్ కూడా మీకు ఇదే ప్యాటర్న్ అప్లికేబుల్ అవుతుంది. ఇంచుమించుగా పెద్ద తేడా ఉండదు కదా, మార్క్స్ సేమ్ కదా. ఓకే, అది. అండ్ లాస్ట్లో ఇంకా మీకు టైం మిగులుద్ది, నేను ఇచ్చింది మ్యాక్సిమం టైం కాబట్టి ఆ మిగిలిన టైంలో మనం చెక్ చేసుకోవాలి. ఓకే, అది. నెక్స్ట్ అండి రఫ్ వర్క్. అండ్ ఈ టైం మేనేజ్మెంట్లో కూడా మీరు స్టార్టింగ్ పేపర్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ పేపర్ చూడడానికి ఒక 5 minutes లేదా ఒక 3, అంత అవసరం లేదు యాక్చువల్గా. ఒక 2 minutes మనకి ఐడియా వచ్చేస్తుంది ఏంటనేది. దాని దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు, నార్మల్గా చూడండి అంతే. ఓకేనా, మరి 10 minutes అంత స్పెండ్ చేయాల్సిన పని లేదు. మరియు మోస్ట్ ఇంపార్టెంట్, మీకు ఒకవేళ క్వశ్చన్స్ నేను రాని క్వశ్చన్స్ గురించి అక్కడ చెప్పాను, పాజిటివ్ మైండ్ సెట్లో చెప్పాను. రాని క్వశ్చన్స్ గురించి భయపడొద్దు అని. అలాగే రాని క్వశ్చన్స్ దగ్గర టైం వేస్ట్ చేసుకోవద్దు మొదటగా, అదవుతుందా. వచ్చినవన్నీ కంప్లీట్ చేసేయండి, ఆ తర్వాత రాని వాటి గురించి ఆలోచిద్దాం. ఇంకా లాస్ట్లో ఉంది పాయింట్, అది నేను చెప్తాను మళ్ళీ. నెక్స్ట్ అండి రఫ్ వర్క్. మ్యాథ్స్కి బాగా కనెక్ట్ అవుతుంది రఫ్ వర్క్ అంటే. చాలామంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటేనండి, ఒక పేపర్లో చక్కగా ఇక్కడ ఒక లైన్ కొట్టుకుని ఇక్కడేమో అందంగా సమ్ చేస్తారు, ఇక్కడేమో రఫ్ చేసేస్తారు. కొంతమంది ఇలా చేయమని కూడా చెప్తారు, నేను అది కూడా చూసాను. కొంతమంది టీచర్స్ని కూడా నేను చూశాను. అంటే ఏంటి, ఇలా యూట్యూబ్ అది కాదు, నేను చదువుకునేటప్పుడు నేను కూడా అబ్జర్వ్ చేశాను కొంతమంది టీచర్స్ని. అంటే నేను వాళ్ళని తప్పు నేను కరెక్టో అని చెప్పి చెప్పట్లే, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అది ఉంటుంది. వాళ్ళు టీచర్సే, వాళ్ళు మన గురించి చెప్తారు, అందుకని మన మార్కు బాగా నేను చెప్పరు కదా ఎవరైనాని. అందుకని నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, కానీ ఒకసారి విధానం చూడండి.
ఇప్పుడు నువ్వు ఇక్కడ సమ్ అందంగా చేసి ఇక్కడ రఫ్ వర్క్ కొంచెం రఫ్గా చేస్తాం కదా, అంత అందంగా చెయ్యం. చూడడానికి ఎలా ఉంటుంది చూడు, ఇది కొంచెం డిస్ట్రాక్ట్ అయినట్టు ఆ మూడ్ వస్తుంది. అలా కాకుండా నువ్వు చక్కగా ఒక పేజీగా సమ్ చేసి రఫ్ వర్క్ బుక్గా చివరి పేజీగా చేసుకున్నావు అనుకో, అప్పుడు ఎంతగా ఉంటుంది, అది బాగుంటుంది. అంటే అది నా బెస్ట్ అనేది నా ఉద్దేశం. అలాగే చేస్తారని అనుకుంటున్నాను, మీరు కూడా అలాగే చేయండి రఫ్ వర్క్. నెక్స్ట్ సమ్ చేసేటప్పుడైనా లేదంటే థియరిటికల్ క్వశ్చన్స్ రాసేటప్పుడైనా కొట్టివేతలు వచ్చినప్పుడు, మిస్టేక్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ అనే వర్డ్ నేను ఏదో తప్పు రాశాను, ఈ వర్డ్ రాకూడదు, బట్ నేను రాసేసాను, తప్పు రాశాను కదా అని చెప్పి పెన్ పట్టుకుని ఇలా చేయక్కర్లేదు. జస్ట్ చూడండి, ఇది తప్ప అలా ఒక్కటి జాగా ఇంక ఎక్కువ ఏం అవసరం లేదు. ఓకే, అది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబరింగ్, ఇది కామన్గా చేసేటువంటి మిస్టేక్ అండి. ఒక క్వశ్చన్ నెంబర్ ఇంకో దానికి వేసేస్తాం కంగారులోని, ఇదంతా కూడా చేసి మాకు కావాలని కాదు, కంగారులో చేస్తూ ఉంటాం. సో అది చాలా పెద్ద మిస్టేక్ యాక్చువల్గా. ఓకే, ఇప్పుడు రెండో క్వశ్చన్లోనండి వాట్ ఈజ్ యువర్ నేమ్ అనండి ఆ క్వశ్చన్. చూడండి జాగ్రత్త చూడండి, నేను మీకు చెప్తాను ఎగ్జాంపుల్. పలానా 9th క్వశ్చన్లోనేమో ఏజ్ గురించి, రెండో క్వశ్చన్లోనేమో నేమ్ గురించి. నువ్వు అఫ్కోర్స్ నీ నేమ్ అంటే నువ్వు రాస్తావు, ఏజ్ అంటే వేస్తావు, లేదంటే హైట్ అని అనుకుందాం, ఏజ్ పోతే ఏదనుకున్నావు ఒకటే, నో ప్రాబ్లం. నేమ్ ఏమో ఎగ్జాంపుల్కి రాజు అనుకుందాం, ఏజ్ ఏమో ఒక 20 years అనుకుందాం. ఇప్పుడు నువ్వు క్వశ్చన్ నెంబర్స్ రాసేసి దీనికేమో 9 దీనికేమో 2 వేసావు అనుకో, ఏమవుతుంది చెప్పు? నీ ఏజ్ ఏమో నేమ్గా మారిపోద్ది, నీ నేమ్ ఏమో ఏజ్గా మారిపోద్ది. చూసావా? అందుకనే క్వశ్చన్ నెంబర్స్ తప్పుగా వేయకూడదు, చాలా ఇంపార్టెంట్, ఇది కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ అండి, అన్నోన్ క్వశ్చన్స్. అన్ని బాగానే ఉన్నాయి, మాకు తెలియని క్వశ్చన్స్ పరిస్థితి ఏంటి అంటే, తెలియని క్వశ్చన్స్ అంటే నీకు 100% తెలియదా, లేదంటే కొంత పర్సెంట్ అయినా తెలుసా అనేది ఫస్ట్ 2 పాయింట్స్ మనం అబ్జర్వ్ చేయాలి. 100% నాకు తెలియదు అనుకుంటే మనం చేసేది ఏముండదు ఇంకా. అంటే 100% ఇంక తెలియడం మనం ఏం రాస్తామంటే ఏమని రాస్తాం, మళ్ళీ క్వశ్చన్ తిరిగి ఎక్కించాలి. ఓకే, అది మీ ఇష్టం, అది మీ పర్సనల్, నేను చెప్పకూడదు, నేను చెప్పను. అంటే నువ్వేం చేసేవాడివి అని చెప్పి మీరు ఎవరైనా అడగవచ్చు, కామెంట్ చేయొచ్చు, లేదంటే మనసుగా అనుకోవచ్చు. నాకు నిజంగా 100% తెలియని క్వశ్చన్ ఉంటే ఆ క్వశ్చన్లో కొంచెం ఏయో ఇంపార్టెంట్ పాయింట్స్ కింద ఉంటాయి కదా, అవి రాసేవాడిని అంతే. అఫ్కోర్స్ నాకు మార్క్స్ ఏం రాకపోయినా, ఇప్పుడు ఏమి రాకపోతే అక్కడ 0 వస్తుందండి. ఏదో ఒకటి రాసాం కదా, పాపం కరెక్షన్ చేసేటప్పుడు సార్ కొంచెం మన మీద జాలితో పోయి ఒకటి ఏదో రాసాడు కదా అని చెప్పి ఒక అరమార్క్ వేసినా నాకు చాలా ఆనందం కదా, అది. ఓకే, ఇప్పుడు ఏమన్నా కొంచెం తెలిస్తే, ఐ మీన్ కొంత పర్సెంట్ అయినా మనకు ఆ క్వశ్చన్ గురించి తెలిస్తేనండి, దానికి రిలేటెడ్ డెఫినేషన్ కానీ, లేదంటే ఒక డయాగ్రామ్ కానీ, లేదంటే నీకు తెలిసిన మ్యాటర్ కానీ ఏదో ఒకటి రాయి. మొత్తం 100% వదిలేసేదానికంటే నీకు తెలిసింది ఏదో ఒకటి రాయడం చాలా ఇంపార్టెంట్. అంటే 0 మార్క్స్ కంటే 1/2 మార్క్స్, హాఫ్ మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అన్నోన్ క్వశ్చన్స్. ఓకేనా? సో అన్ని పాయింట్స్ కంప్లీట్ చేశానని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను, నేను పర్సనల్గా రిప్లై ఇస్తాను. ఓకే, అండ్ ద కంక్లూజన్, బాహుబలి ద కంక్లూజన్ అన్న రేంజ్లో కాకపోయినా ఏదో మన వరకు మనం చెప్పుకోవాలి కదా. ఇక కంక్లూజన్ ఏంటంటే, చక్కగా అన్నీ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఫైనల్ చెక్ చేసేసుకుని క్వశ్చన్ నెంబర్స్ ఇవన్నీ కూడా, డయాగ్రామ్స్, ఏక్యూస్ అన్నీ కూడా ఒకసారి ఫాస్ట్గా చెక్ చేసేసుకో, చక్కగా క్లోజ్ చేసేసి టీచర్కి ఇచ్చేసి ఇంటికి వచ్చేసి పడుకుంటావా? పడుకొని కొద్దిసేపు చక్కగా భోజనం, మధ్యాహ్నం అయితే భోజనం చేస్తాము, ఇక మధ్యాహ్నం ఎగ్జామ్ అయితే భోజనం చేసేస్తాం, అది వేరే విషయము. సరే, ఏదైనా కానీ వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ మరి నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళాలి కదా, అలా ముందుకెళ్ళి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని వేదాంతు AP and TS 9 and 10 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరి అంతటి వరకు బాయ్.